సైన్స్ మరియు శాస్త్రాలు దేని ప్రత్యేకత దాన్ని అందరూ వీటిని విడివిడిగా చూస్తారు. కానీ ఈ రెండింటిని కలిపి చూడాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా అనిపిస్తే చాలా విషయాల్లో ఈ రెండూ చెప్పేది ఒకటే అని మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి రాబర్ట్ హేమర్ లాంటి అనేక మంది సైంటిస్టులు చాలా విషయాల మీద రీసెర్చ్ చేయడానికి మన శాస్త్రాలని పురాణాలని రిఫరెన్స్గా తీసుకున్నారు. ఇప్పుడు చూసుకుంటే సైన్స్ చెప్పిన హ్యూమన్ ఎవల్యూషన్ థియరీకి మన శాస్త్రాలు పురాణాలు చెప్పిన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. నౌ లెట్స్ ఎక్స్ప్లోర్ ద శాస్త్రాస్ అండ్ ఎక్స్పీరియన్స్ ద సైన్స్. యాజ్ పర్ సైన్స్ ఈ భూమిపై జీవం మొట్టమొదటిగా నీటిలో పుట్టింది. అది అత్యంత యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ నుండి మొదలై చేపల రూపంలోకి అభివృద్ధి చెందింది. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క మొట్టమొదటి అవతారం కూడా నీటిలోనే పుట్టింది. అదే మత్స్య అవతారం. ఇప్పటికీ ఫిష్ డిఎన్ఏకి హ్యూమన్ డిఎన్ఏకి 60% సిమిలారిటీస్ ఉన్నాయని సైన్స్ చెప్తుంది. అలాగే మీకు ఇప్పటికీ అర్థమై ఉండొచ్చు హ్యూమన్ ఎవల్యూషన్కి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల మధ్య ఉన్న రిలేషన్ ఏంటో. ఇన్ ద పార్ట్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ థియరీ జీవం నీటి నుండి భూమి మీదకి వచ్చింది. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క రెండవ అవతారం కూర్మ అవతారం అంటే తాబేలు, ఇది నీటిలోనూ భూమి మీద బ్రతకగలిగే జీవి. సో జీవం నీటి నుండి భూమి మీదకి వచ్చిన విధానమే ఈ కూర్మ అవతారం. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క మూడవ అవతారం వరాహ అవతారం. భూమి మీదకి వచ్చిన జీవం కాలక్రమేణా తన రూపాన్ని మార్చుకుంటూ యానిమల్గా మారిన విధానమే ఈ వరాహ అవతారం. యాజ్ పర్ హ్యూమన్ ఎవల్యూషన్ థియరీ భూమిపై జీవం బలంగా స్థిరపడింది ఈ దశలోనే. శ్రీ మహావిష్ణువు యొక్క 4వ అవతారం నరసింహ అవతారం. ఇది మానవ పరిణామ క్రమంలో చాలా కీలకమైన దశ. భూమిపై జంతు రూపేణ బలంగా స్థిరపడిన జీవం మానవ స్వభావం వైపుగా వేసిన మొట్టమొదటి అడిగే ఈ సగం సింహం సగం మనిషి కలిసి అవతరించిన నరసింహ అవతారం. ఈ దశలో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే జీవం జంతువు రూపం నుండి సగం మనిషిగా అభివృద్ధి చెందిన తీరు. శ్రీ మహావిష్ణువు యొక్క 5వ అవతారం వామన అవతారం. ఇది సంపూర్ణ మానవ అవతారం. యాజ్ పర్ డార్విన్ ఎవల్యూషన్ థియరీ భూమిపైన జీవం సంపూర్ణ మానవ స్వభావం నుండి హ్యూమన్ ఇంటెలిజెన్స్ వైపుగా పరివర్తన చెందింది. ఈ వామన అవతారం నుండి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ మాత్రమే కాకుండా బ్రెయిన్ పవర్, సోషల్ ఇంటెలిజెన్సీ అండ్ స్ట్రాటజిక్ థింకింగ్ కూడా సర్వైవల్కి ముఖ్యమని. జంతువు నుండి జీవం కంప్లీట్గా మనిషి రూపంలో మారిన తర్వాత తన పూర్తి బుద్ధిని ఉపయోగించి బ్రతకడం మొదలుపెట్టింది ఈ దశ నుంచి. శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారం పరశురామ అవతారం. ఈ దశలో మనిషి అడవి నుంచి అస్త్రం పట్టాడు, యుద్ధం చేశాడు. మనిషి పరిణామ క్రమంలో మొదటిగా ఆయుధ వినియోగ ప్రారంభం ఈ దశలోనే జరిగింది. ఇక్కడ మానవుడు కేవలం ప్రకృతి ఆధారిత జీవితమే కాకుండా తన శక్తి, బుద్ధి, ఆయుధ పరాక్రమాలను ఉపయోగించి జీవించడం మొదలుపెట్టాడు. ఇది సైంటిఫిక్గా డార్విన్ థియరీ ప్రకారం స్టోన్ ఏజ్ మరియు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ పాయింట్స్కి సరిగ్గా సరిపోతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం మర్యాద పురుషోత్తమ రామ. మానవ పరిణామ క్రమంలో అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఇక్కడ మానవుడు తన ముందున్న అవతారాల మాదిరిగా బుద్ధిని, ఆయుధాలని మాత్రమే కాకుండా సామాజిక న్యాయం, రాజ్య పరిపాలన, క్రమశిక్షణ, ధర్మం వంటి వాటిని అనుసరిస్తూ జీవించడం ప్రారంభించాడు. హ్యూమన్ ఎవల్యూషన్కి స్ట్రాంగ్ బేస్మెంట్ అయిన సంస్కృతి, నాగరికత, కుటుంబ విలువలు ప్రారంభమైంది ఈ దశ నుంచే. శ్రీ మహావిష్ణువు యొక్క 8వ అవతారం కృష్ణ అవతారం. కృష్ణుడు పూర్ణ అవతారం, ధర్మ సంస్థాపన కోసం అవతరించినవాడు. ఈ స్టేజ్లో మానవుడు రాజనీతి, సంగీతం, ప్రేమ, తత్వజ్ఞానం, తాత్వికత, ఆధ్యాత్మికత, రాజకీయంతో సమగ్ర వ్యక్తిత్వం కలిగిన మానవుడిలా పరిణితి చెందడం ప్రారంభించాడు. అంటే కృష్ణ అవతారం అడ్వాన్స్డ్ సివిలైజ్డ్ హ్యూమన్ బీయింగ్ విత్ ఫిలాసఫీ, ఆర్ట్స్ అండ్ స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ అన్నమాట. శ్రీ మహావిష్ణువు యొక్క 9వ అవతారం బుద్ధుడి అవతారం. ఈ దశలో మనిషి జ్ఞానం నుండి హృదయం వైపు ప్రయాణం చేశాడు. ఆత్మ పరిశీలన చేసుకుని ఆత్మ సంతృప్తి కంటే మించింది లేదు అని గ్రహించి ధ్యానంలో లీనమై ఆత్మజ్ఞానాన్ని పొందాడు. శ్రీ మహావిష్ణువు భూమిపై నడయాడిన ఆఖరి అవతారం ఈ బుద్ధ అవతారం. శ్రీ మహావిష్ణువు యొక్క 10వ అవతారం కల్కి అవతారం. శాస్త్రాల ప్రకారం ఇదే ఆఖరి అవతారం. ఈ అవతారం భవిష్యత్తులో రాబోయే అవతారం. ఇది ఇంకా ఈ భూమిపైన అవతరించలేదు. అధర్మం, అజ్ఞానం ఈ భూమిపై తారాస్థాయికి చేరినప్పుడు వాటిని నిర్మూలించి తిరిగి ఈ భూమిపై ధర్మాన్ని స్థాపించడానికి శ్రీ మహావిష్ణువు అవతరించే ఆఖరి అవతారమే ఈ కల్కి అవతారం, ద ఫ్యూచర్ మ్యాన్. యాజ్ పర్ మై ఒపీనియన్ శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు కేవలం పురాణ కథలే కాదు, ఇవి మానవ పరిణామ చరిత్రను కూడా చాలా అద్భుతంగా రిప్లికేట్ చేశాయి. మత్స్య అవతారం నుండి నరసింహ అవతారం వరకు జీవం నీటి నుండి భూమి మీదకు వచ్చి మానవ రూపంలో మారిన తీరును సింబాలిక్గా చూపించాయి. వామన అవతారం నుండి కృష్ణ అవతారం వరకు మనిషి సమాజంలో
నాగరికత, ధర్మం, జ్ఞానంతో ఎలా అభివృద్ధి చెందాడో ప్రాక్టికల్గా తెలియజేశాయి. యాజ్ పర్ మై ఒపీనియన్, సైన్స్ మరియు ధర్మం ఒకే దారిలో నడుస్తాయి. పురాణాలు మనకు జ్ఞానం ఇస్తే, సైన్స్ ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రాక్టికల్గా హెల్ప్ చేస్తుంది. హ్యూమన్ ఎవల్యూషన్ ఇంకా కొనసాగుతుంది. మనలో ప్రతి ఒక్కరూ ఈ ఎవల్యూషన్లో భాగమే. అందుకే మనం ధర్మపదం మీద నడుస్తూ, జ్ఞానాన్ని పెంచుకుంటూ, సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్ తరాలకు మంచి ప్రపంచాన్ని వదిలి వెళ్దాం. జై హింద్.